బాగా ఉన్న రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆగం చేశారని, సంపద అంతా ఢిల్లీకి మూటలుగా వెళ్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లాలో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్లకు సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఇస్తామన్న హామీలు అమలు చేయకుండా కేసీఆర్, బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే పురపాలక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సెమీఫైనల్ అని, అందులోనూ సత్తా చాటాలని కేటీఆర్ సూచించారు. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు పంచాయతీలకు విడుదల చేస్తే, స్థానిక ప్రభుత్వాలకు విడుదల చేస్తే, ఢిల్లీలో రూపాయి విడుదలైతే స్ట్రైట్గా 85 పైసలు గ్రామ పంచాయతీ అకౌంట్లకు వస్తాయి. స్ట్రైట్గా అలా ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, మీ ఎమ్మెల్యే, ఏ గొట్టంగాడు కూడా అడ్డం పెట్టే శక్తి వాళ్ళకి లేదు. గుర్తుపెట్టుకోండి. 85 పైసలు డైరెక్ట్గా మీ ఖాతాలకు రావాలి. అట్లాగే 10 పైసలు మండల పరిషత్ ఖాతాలకు పోవాలి. 5 పైసలు మాత్రం జిల్లా పరిషత్ ఖాతాలకు పోవాలి. కొట్లాడింది క్వార్టర్ ఫైనల్, నెక్స్ట్ సెమీఫైనల్ ఉన్నది, అటెన్క ఫైనల్ ఉంటుంది. అవి ఏం మాటలు, ఏం భాష అది? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అవును, నేను గుంటూరులోనే చదువుకున్నా, ఇంటర్మీడియట్ చదువుకున్నా, కరెక్టే. నేను గుంటూరులో చదువుకుంటే తప్పైతే, ఆంధ్రాలో చదువుకుంటే తప్పైతే, మరి నువ్వు భీమవరం నుంచి అల్లుని తెచ్చుకుంటే ఉప్పు ఎట్లయితుంది? మరి నువ్వు అల్లుని తెచ్చుకున్నావు భీమవరంకి వెళ్ళి, ఆంధ్రాకి వెళ్ళి, నేనేమన్నా అన్నానా? మేమేమైనా అన్నామా? ఇది వ్యక్తిగతమైన సంబంధాలు, సంస్కారానికి సంబంధించిన అంశం. మీ కుటుంబ సభ్యులను మేము ఎన్నడేమనం, అది మా సంస్కారం.